దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసునామములో శుభాలు తెలియజేస్తూ దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. దేవుడి యొక్క వాక్యము పరిశుద్ధమైనది, పవిత్రమైనది, దేవుడి యొక్క జ్ఞానము. అయితే దేవుడి వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు మనం ఒక చిన్న ప్రశ్న వేసుకుందాము. అదేంటంటే, యేసు ప్రభువారు పూర్తిగా మానవుడా లేకపోతే పరిపూర్తిగా దేవుడా అని మనం చూస్తే కనుక ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనంలో తండ్రి యెహోవా చెప్తున్నాడు, నా మహిమార్థమై, పరమందున్న దేవుని మహిమార్థమై ఎవరైతే యేసుక్రీస్తే ప్రభువు అని ఒప్పుకుంటారో, అంటే జీసస్ ఈజ్ లార్డ్ అని ఉంటుందండి ఇంగ్లీష్ బైబిల్లో, యేసు ప్రభువారే దేవుడు అని ఒప్పుకుంటారో ఆ బిడ్డని బట్టి నాకు మహిమ వస్తుంది అని. అదేవిధంగా అలా మీరు ఒప్పుకోవడమే కాదు, మీరు ప్రకటించాలి, ప్రతి నాలుక దీనిని ప్రకటింపవలను అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ఈనాడు మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ పెయింటింగ్స్ ద్వారా లేకపోతే కొన్ని ప్రతిరూపాల ద్వారా దేవుడు మనతో ఇలా మాట్లాడుతున్నారని. మామూలుగా ఎంతోమంది పునీతులకి దేవుడు దర్శనమిచ్చినాడు. వాళ్ళు పుణ్యాత్ములు కాబట్టి దర్శనమిచ్చారండి, మనం పాపాత్ములు కాబట్టి దర్శనం ఇవ్వట్లేదు. కాబట్టి యేసు ప్రభువారు ఇలా ఉన్నారు, నిజంగా ఉన్నారు, మనం గుడ్డిగా నమ్మట్లేము, దేవుడు ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువారికి ఒక రూపం ఉంది, యేసు ప్రభువారు నిజంగా ఉన్నారు. కాబట్టి మనం కొన్ని హోలీ ఇమేజెస్లో, అంటే పవిత్రమైన ఆ యొక్క ప్రతిరూపాలలో మనం చూస్తే, ఫోటోలలో, ఫ్రేమ్స్లలో చూస్తే యేసు ప్రభువారి యొక్క రూపం ఇలా ఉంటుందండి. యేసు ప్రభువారు ఇలా స్టాండర్డ్గా నిలబడి తన యొక్క కుడి చేయిని ఇలా పెడుతూ ఉంటారు ఆశీర్వదించినట్లుగా. అంటే మన కిందున్న 2 ఫింగర్స్కి అర్థం ఏంటంటే, ఒకటి సంపూర్ణంగా పరిపూర్ణంగా యేసు ప్రభువారు మనుష్యుడు, రెండవది అదే సంపూర్ణంగా అదే పరిపూర్ణంగా యేసు ప్రభువారు దేవుడు, దైవత్వం కలిగిన వాడు అని అర్థం. ఈ మూడిటికి అర్థం ఏంటంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరిగా ఉన్నారు అనే పరమార్థం. కానీ మనం ఈ 2 మర్చిపోద్దండి. యేసు ప్రభువారు కంప్లీట్గా మానవుడు, కంప్లీట్గా దేవుడు అయి ఉన్నాడు. ఎందుకంటే అది ఒప్పుకోకపోతే దేవుడు బాధపడతాడు కదా. ఎందుకంటే మనం చూసామండి, 1 కొరింథీ 12వ అధ్యాయము 3వ వచనంలో పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపజాలడు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీరు పవిత్రాత్మలో ఉన్నాము అని అసత్య బోధనలు చేయడం కాదు. సత్యమైన బోధనలు ఆటోమేటిక్గా దేవుడే వివరించుకుంటాడు, దేవుడే తన బిడ్డని నిలబెట్టుకుంటాడు. అది మనం పక్కకు పెడితే అసత్యమైన బోధకుని, అసత్యమైన ప్రవక్తని, అసత్యమైన ప్రజల్ని మాకు దేవుడు ఇది చేశాడు అది చేశాడు అని వారి యొక్క స్వీయ కృషిపైన ఆధారపడుతూ వారి యొక్క సంపదని పెంచుకోవడానికి వారి యొక్క బుద్ధిపూర్వకంగా చేస్తున్న తప్పేంటంటే, పవిత్రాత్మ దేవుడి యొక్క మాటని వాళ్ళు ధిక్కరిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నా అంటే, మీరు పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపజాలరు అని చెప్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రేరణ ఉన్న బిడ్డలు, ఇదిగో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరే అనే ఒక విషయం అర్థమవుతుంది. అదేవిధంగా యేసే ప్రభువు, దేవుడు అనే విషయం కూడా అర్థమవుతుంది అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడి వరకు యేసు ప్రభువారు పరిపూర్ణంగా మనుష్యుడు, పరిపూర్ణంగా దేవుడు, అర్థమైంది కదండి. ఎస్. అయితే ఇప్పుడు మనం వాక్యంలోకి వస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనము, ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహములను పరంపరంగా పొంది ఉన్నాము. దేవుడి యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆయన అంటే ఇక్కడ యేసు ప్రభువారు. ఎందుకంటే మనం 14వ వచనం చూస్తే కనుక, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. దాని తర్వాత కంటిన్యూషన్ వర్డ్ అనమాట ఇది. ఆయన పరిపూర్ణత నుండి మనమందరము, ప్రజలందరూ, ప్రపంచమంతయు అనుగ్రహములను పరంపరంగా పొంది ఉన్నాము. దేవుడి అనుగ్రహం ఉండాలి. మనం ఎంత ప్రార్థించినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని దివ్య బలి పూజలకు వెళ్ళినా, ఎలాంటి జీవితం జీవించినా దేవుడు నన్ను దీవిస్తాడా? కాదండి. దేవుడి యొక్క అనుగ్రహం ఉండాలి, దేవుడి యొక్క కృప మన పైన ఉండాలి. అందుకే
17వ వచనం సెలవిస్తుంది, మోషే ద్వారా వసగబడినది ధర్మశాస్త్రము, యేసుక్రీస్తు ద్వారా వచ్చినవి కృపా సత్యములు. ఈ సత్యం మనకు అర్థం కావాలంటే దేవుడి యొక్క కృప ఉండాలి. అదేంటి ఆ సత్యం ఏంటంటే, పరిపూర్ణత నుండి మనం అందరము దేవుడి యొక్క అనుగ్రహాన్ని పరంపరంగా పొంది ఉన్నాము. పరంపరంగా కొద్ది కొద్దిగా మనం పొందుతూనే ఉంటాము. అయితే ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, మరి లూకాసు వార్త 1వ అధ్యాయములో పరలోక రాజ్యం నుండి దేవదూత దిగివచ్చి ఇలా అంటుంది, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అని. మనతో ఎప్పుడైనా ఈ మాట చెప్పాడా అండి దేవుడు? కనీసం దేవదూతనైనా మనం చూడగలిగామా? లేదు. మన పాప జీవితం ఘోరమైనది, మన జీవితం అసహ్యమైనది, కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. కాబట్టి దేవుడి నుండి వచ్చిన పరిపూర్ణత, దేవుడి మహిమ నుండి వచ్చిన పరిపూర్ణత ఎవరు అంటే యేసుప్రభుల వారు. గ్లోరిఫైడ్ అంటాం, అంటే మహిమ మహిమ మహిమ. అందుకే యేసుప్రభుల వారిని కొత్త నిబంధనలో, పాత నిబంధనలో తండ్రి యెహోవాని, ఇదిగో పవిత్రుడు 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 మీరే పవిత్రులు అని పరలోకమందున్న దేవదూతలు ఎంతగానో కొనియాడుతూ ఉన్నారు, దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. కాబట్టి ఆ మహిమ నుండి వచ్చిన పరిపూర్ణత మనకి కేవలం పరంపరంగా వస్తుంది. మనం చేసిన గొప్ప కార్యాల వల్ల, చిన్ని కార్యాల వల్ల వస్తూ ఉండొచ్చు, లేకపోతే మనం చేసే సాక్రిఫైసెస్ అంటే త్యాగాల వల్ల వస్తుండొచ్చు అండి. పునీతులకు కూడా ఉందండి దేవుడి యొక్క అనుగ్రహం, కానీ పరిపూర్ణమైన అనుగ్రహం లేదు. అందుకే దేవదూత అంటుంది, అనుగ్రహ పరిపూర్ణురాల. దేవుడి నుండి అనుగ్రహం వస్తుంది. ఆ యొక్క అనుగ్రహం ఎంత గొప్పదంటే, నువ్వు నేను అనుకున్నంతగా ఏదో సముద్రంలో ఒక చెంబు వాటర్ అంత కాదండి. మనకు అర్థం కావాలి. ఇప్పుడు పెద్ద సముద్రం ఉంది, ఆ సముద్రంలో మనం ఒక చెంబో లేకపోతే ఒక బకెటో తీసుకెళ్ళి ఇలా వాటర్ ముంచుకున్నాం అనుకోండి, సముద్రం ఏమైనా వెల్తీ అయిపోతుందా? లేదు కదా. అదేవిధంగా ఇక్కడ సముద్రము దేవుడు అనుకుంటే, ఆ యొక్క అనుగ్రహం అనుకుంటే, దేవుడి మహిమ అనుకుంటే, ఆ మహిమ ఆ అనుగ్రహము పరిపూర్ణంగా ఎవరి దగ్గరైనా ఫలించింది అంటే పరిశుద్ధమైన గ్రంథంలో ఏ ప్రవక్తలకు కూడా అంత అదృష్టం దక్కలేదు. కానీ మరియ తల్లి అయినా, మన తల్లి అయినా, లోక తల్లిగా లోకమాతగా ఉన్న దేవుడే, మన ఏకైక దేవుడే తన బిడ్డగా కథోలిక శ్రీసభలో యేసుప్రభుల వారే తన తల్లిగా ప్రకటించిన ఒక గొప్ప స్త్రీ ఎవరు అంటే మన మరియ తల్లి, పరిపూర్ణురాలు. అందుకే నువ్వో నేనో ఇంకో ఎవరైనా మధ్యలో వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అని నాతో చెప్పారనుకోండి, మనం నవ్వుకుంటాం. కానీ చెప్పింది సాధారణ వ్యక్తి కాదు, పరలోక రాజ్యంలో దేవుడి దూతలో ప్రధాన దూతలో ఒకరు గాబ్రియేలు దూత దేవుడి శుభవచనాన్ని తీసుకొని వచ్చి అమ్మ మరియ తల్లికి చెప్తూ ఉంది, అమ్మా ఈ లోకమంతా ఏదో కొంత గొప్ప అనుగ్రహాన్ని పొందుకున్నారు పరంపరంగా. వారి యొక్క జీవితాన్ని తరతరాలు ఒకరిగా, ఇద్దరుగా, ముగ్గురుగా మన యొక్క పూర్వీకులు చేసిన మంచి కార్యాలను బట్టి కూడా మనకు ఆశీర్వాదం ఉంటుంది. కానీ మరియ తల్లికి అలా కాదండి, పరిపూర్ణంగా తన దగ్గరే ఫలిస్తుంది అనుగ్రహం అనేది. ఇది మనకు అర్థం కావాలి. కాబట్టి అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు. ఎందుకు నువ్వు అనుగ్రహాన్ని పొందుకున్నావంటే, ఎందుకు నువ్వు పరిపూర్ణంగా పిలువబడుతున్నావంటే, ఎందుకు నువ్వు ఇంత గొప్పగా ఉన్నావు అనంటే, అమ్మా నీ దగ్గర ఉన్నది ఎవరో కాదు, ఏలిన వారే నీతో ఉన్నారు. యేసుప్రభుల వారు కాదండి, ఏలిన వారే. అంటే దేవుడే, మహోన్నతుడే, ఉన్నతుడే, పరమందున్న దేవుడే మరియ తల్లితో ఉన్నాడు. మరియ తల్లితో దేవుడి యొక్క అనుగ్రహం కంప్లీట్గా ఉంది, పరిపూర్ణంగా ఫలించింది అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహమును పరంపరంగా పొంది ఉన్నాము. కానీ లూకాసు వార్త మనం ఒకసారి చూద్దామండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనం మనం చూద్దాము. మరి దేవమాత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అని అంటున్నారండి. మేబీ ఆమె కాదు కావచ్చు అండి అని అనుకోవడానికి ఛాన్స్ లేదండి. ఎందుకంటే 27వ వచనము, లూకాసు వార్త 1వ అధ్యాయం 27వ వచనం ఏం సెలవుస్తుందంటే, ఆ దేవదూత దావీదు వంశస్థుడగు, వంశం కూడా చెప్తున్నాడు దేవుడు, యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. పంపబడింది, ఆల్రెడీ గర్భం ధరించిందని చెప్పట్లేదండి దేవుడు ఇక్కడ. పంపబడింది కన్యక యొద్దకు. అమ్మ మరియ తల్లికి ఏ పాపం లేదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు, నొక్కి వక్కానిస్తూ ఉన్నాడు. ఆమె పేరు ఏంటంటే, ఆమె పేరు మరియమ్మ. కాబట్టి ఈ యొక్క మరియమ్మకున్న గొప్ప ఔన్నత్యం ఏంటంటే, మామూలుగా జకరియా గారికి దేవదూత దర్శనం ఇచ్చింది.
పాత నిబంధనలో అండి హానోకి యొక్క తల్లికి కూడా దేవదూత దర్శనం ఇచ్చింది. ఇస్తూ బలులను అర్పించండి, మీకు గర్భఫలం ఉంటుందని చెప్పింది. కానీ మరి మరియ తల్లి యొక్క విజిట్ అవ్వడానికి, అంటే దేవదూత పరలోక రాజ్యం నుండి దిగివచ్చి మరియ తల్లితో సంభాషించడానికి, జకరియా గారితో సంభాషించడానికి, పాత నిబంధనలో ఉన్న ఎంతోమంది బిడ్డలకు ఇదిగో దర్శించడానికి, వీటికి ఏమైనా తేడా ఉందా, డిఫరెన్స్ ఉందా, ఏదైనా తారతమ్యం ఉందా అని మనం చూడాలి. ఎందుకంటే అందరిలాగా మరియ తల్లి యొక్క పుట్టుక జరగలేదు కాబట్టి, దేవుడి ఎన్నిక పరిశుద్ధురాలు అని మనం అంటున్నాము కాబట్టి ఎలా జరిగింది ఆ కన్వర్జేషన్ మధ్యలో దూతకి, ఇటు దైవ సంభూతురాలైన యొక్క గాబ్రియేలు దూతకి మరియ తల్లికి మధ్య జరిగిన సంభాషణ మనకు అర్థమవుతే మరియ తల్లి మీద గౌరవం మనకి అధికమవుతుంది. అదేంటంటే 28వ వచనము, అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము. చూడండి, నీకు శుభము అనే ఒక మాట మనం ఇక్కడ తీసుకున్నట్లయితే మామూలుగా వందన వచనము అంటాము. ఇప్పుడు మరియ తల్లి ఎలిజబెత్తమ్మ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వందన వచనములు విన్న ఎలిజబెత్తమ్మ గర్భములో ఉన్న శిశువు గంతులు వేశాడు అని. వందన వచనముల కంటే ముందుగా మనం చూస్తే ఇక్కడ 41వ వచనము, లూకాసు వార్త 1వ అధ్యాయము 41వ వచనము, ఆ శుభ వచనములను ఎలిజబెత్తమ్మ చెవిన పడగానే శుభము, దేవుడు ఒక గుడ్ న్యూస్ని ఇస్తున్నాడు. మామూలుగా ఇంగ్లీష్ బైబిల్ అయితే చాలా క్లియర్గా ఉంటుందండి, ఇక్కడ కొంచెం నానా అర్థాల్లా కనబడుతున్నాయి కానివ్వండి. ఇంగ్లీష్ బైబిల్లో చాలా గొప్పగా ఉంటుంది, గ్రీటింగ్స్ అని ఉంటుంది. ఇక్కడ 1వ అధ్యాయం 28వ వచనం దగ్గర నీకు శుభము అన్న దగ్గర గ్రీటింగ్ అని ఉంటుంది. అదేవిధంగా 1వ అధ్యాయము 41వ వచనం దగ్గర కూడా గ్రీటింగ్ అని ఉంటుంది. మరియ తల్లి ఎలిజబెత్తమ్మకు గ్రీటింగ్స్ చెప్తూ ఉంది. అక్కడ పరలోక రాజ్యం నుండి దిగి వచ్చిన దేవదూత మరియ తల్లికి గ్రీటింగ్స్ చెప్తుంది. అదేంటంటే నీకు శుభము అంటే కేవలం ఏదో మనం ఇప్పుడు శుభము అన్నట్టుగా కాదండి. అమ్మా నీకు శుభము, నీకు వందనము, ఈ మాటకు నా అర్థం అదండి, నానా అర్థాలు కాబట్టి. వందనము వందనము వందనము. చేతులెత్తి చేతులు ఇలా పట్టుకొని ఒకరి ముందు మనం నిలబడి ఇలా వంగుతున్నామంటే వాళ్ళకి ఎంత గొప్ప అధికారం ఉందో మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది అయితే ఇలా నమస్కారం అంటూ ఉంటాం, చర్చ్లో ఫాదర్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వము, గౌరవం ఇవ్వము. లేకపోతే కొంతమంది అధికారులు వచ్చారనుకోండి, నమస్కారం కాదు మొత్తం బెంచ్ కదిలేటట్టుగా లేచి నిలబడి మరి అయ్యో నమస్కారం అని వంగి మరి దండాలు పెడుతూ ఉంటాం. కానీ దేవుడి దూత ఎవరికి దండం పెడుతుంది, దేవుడి దూత ఎవరికి ఇదిగో వందన వచనములు పలుకుతుంది, ఎవరికి అధికమైన గౌరవాన్ని ఇస్తుంది, దేవుడి తర్వాత అంటే దేవుడి యొక్క మాటకు విధేయత చూపించి దూత అంటుంది, అమ్మా నీకు శుభము. ఎందుకంటే నేను కేవలం ఏదో శుభవార్త తీసుకురానికి కాదు, ఏలిన వారు నీతో ఉన్నారమ్మా. ఈ భూ ప్రపంచంలో ఎవరికీ లేని అనుగ్రహము నీకే దొరికింది, నీకే ఉంది. ఎందుకంటే దేవుని అలా నువ్వు అట్రాక్ట్ చేసుకున్నావు. నీ ప్రవర్తన, నీ పవిత్రమైన జీవితము, నీ యొక్క వినయము, విధేయత ఎంత గొప్పదంటే ఆనాడు పాత నిబంధనలో దేవుడే అంటున్నాడు, ఇదిగో ఆ యొక్క మోషే అన్నతో, తన యొక్క సిస్టర్తో మిరియాము, అదేవిధంగా అహరోనుతో దేవుడు అంటున్నాడు, ఇదిగో మోషే నా బిడ్డ, నా సేవకుడు. ఎందుకంటే ప్రజలందరిలో, మానవులందరిలో మహా వినయవంతుడు అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ మోషే కూడా అలాంటి అదృష్టం దొరకలేదు. కానీ దేవుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే మరియ తల్లి వినయవంతురాలు, అనుగ్రహ పరిపూర్ణురాలు, విధేయురాలు. ఎంత విధేయురాలంటే దేవదూత వచ్చి మాట్లాడుతున్న సమయంలో అండి అన్న గొప్ప మాట, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని దేవదూత చెప్తుంటే అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఇక్కడ నీ మాట అంటే దేవదూత మాట అని కాదండి, దేవుడిచ్చే పంపబడిన వాక్కు అని అర్థం. వాక్యమే దేవుడు కాబట్టి మరియ తల్లిని మనం ఏదో ఆర్డినరీగా తీసుకోవద్దు. షీఈ్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఎందుకంటే బైబిల్ ఆర్డినరీ కాదు, ఏదో బుక్లాగా చదివేసి మనం పక్కకు పడేయడానికి. వేరే బుక్కి అంత ప్రాముఖ్యత మనం ఇవ్వకపోవచ్చు, లేకపోతే మనం చదువుతున్న చదువులలో కూడా అంత జ్ఞానం మనకి ఉట్టి పడపోవచ్చు. కానీ పరిశుద్ధమైన గ్రంథం చదివితే ఇదిగో చేపలను పట్టుకుంటున్న వ్యక్తులను దేవుడు అద్భుతమైన ప్రవక్తలుగా మార్చాడు, జాలరులను దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి పరలోక రాజ్యంలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ మనం నవంబర్ నెలలో ఇదిగో అనేక సకల ఆత్మల గురించి ప్రార్థిస్తున్నప్పుడు ఇదిగో పునీతులతో సహవాస కాలము అని ప్రకటిస్తూ ఉన్నాము. మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీసభ ప్రకటిస్తూ ఉంది. ఈ విషయం మనం మర్చిపోవద్దు. కాబట్టి ఇదిగో మరియ తల్లి, ఇదిగో నేను ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుడి మాటకు ఎంత విధేయించిందంటే ఆ తల్లి, ఎంత లోబడిందంటే దేవుడి చిత్తమే నాకు జరగాలి,
మనం అంటామా అండి? మన యొక్క జీవిత విధానంలో 2 పడవల మీద కాలు వేసినట్లుగా ఇటు దేవుడి చిత్తం అయితే దేవుడిదండి, లేదంటే నా మార్గం నాదండి. ఏసే మార్గం అంటామండి మన యొక్క మాటలలో, కానీ ఏసే మార్గం ఉండడండి. మన మార్గం మనదే. ఏసే సత్యం అంటాం. సత్యమైన బోధనల వైపు కథోలిక శ్రీసభ వైపు మనం వెళ్ళమండి, మన సత్యం వైపు మనం వెళ్తామండి. మనకు ఎక్కడ అట్రాక్టివ్గా కనబడితే అక్కడ. దేవుడి వాక్యం సెలవిస్తుంది, దెయ్యము కూడా, సాతాను కూడా దేవదూత వలె కనిపించగలదు అని. అందుకే సత్యమైన బోధన, సత్యమైన బోధన, సత్యమైన వాక్కు దేవుడు చెప్తున్నాడు. అమ్మ నా తల్లి, మరియ తల్లి నా తల్లి, ఇది సత్యమైనది. ఇది ఎవరు ఎంతమంది కాదన్నా కూడా ఇదే సత్యమైనది, ఎందుకంటే బైబిల్ చెప్తుంది కాబట్టి. అయితే ఈ తల్లికి ఉన్న గొప్పతనం ఇంకోటి చూద్దామండి. మొట్టమొదటిగా కేవలం ఒక ఆర్డినరీ పర్సన్ దగ్గరికి వచ్చినట్లుగా దేవదూత వచ్చి, అమ్మ నీకు వందనం అని చెప్పట్లేదు, నీకు శుభము అని ఒక రెస్పెక్టబుల్ మేనర్లో అమ్మ మరియ తల్లికి గౌరవాన్ని ఇస్తుంది. దేవదూతే గౌరవాన్ని ఇస్తుందంటే, దైవ సంభూతుడే గౌరవాన్ని ఇస్తున్నాడంటే, మరి బిడ్డ నీ జీవితం నా జీవితం ఎక్కడా అపవిత్రమైనది, పాప జీవితం ఇది. మరి మనం ఎందుకు ఇవ్వట్లేము మరియ తల్లికి గౌరవాన్ని? మహా వినయవంతుడైన మోషేను నువ్వు నేను ఆరాధించట్లేమే? విశ్వాసులకు తండ్రి అని చెప్పబడుతున్న అబ్రహాము గారిని మనం ఏమి తండ్రి అని ఇదిగో ఆరాధించట్లేదే? దేవుణ్ణే కదా మనం ఆరాధించేది, దేవుడి వాక్యాన్ని కదా మనం చేతపట్టుకొని తిరుగుతుంది, విశ్వసిస్తుంది. మరి మరియ తల్లి దగ్గరికి వచ్చేసరికి మరియ తల్లిని ఆరాధిస్తున్నారని ఎలా అండి చెప్పేది? తప్పు కదండి, అది అసత్యమైన బోధన. అది మరియ తల్లికి దేవుడు గౌరవాన్ని ఇచ్చాడు, అనుగ్రహాన్ని ఇచ్చాడు, అది మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాము. అదే గౌరవాన్ని మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ అర్థం చేసుకుంది కాబట్టి, ప్రకటిస్తుంది కాబట్టి మనం అదే సత్యమైన బోధనలో నడుస్తున్నాం. వాళ్ళందరినీ, ప్రవక్తలందరినీ నీవు మార్గదర్శకంగా తీసుకొని నడుస్తున్నట్లయితే మరి దేవుడి తల్లి అయిన మరియ తల్లిని ఎందుకు మార్గదర్శకంగా తీసుకోవు? అతి వినయవంతురాలు కదా మరియ తల్లి, అతి విధేయురాలు కదా, దేవుడి యొక్క కృపకు అనుగ్రహానికి ప్రీతి పాత్రముగా అమ్మ మరియ తల్లి ఉంది కదా అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అదే మనకు అర్థం కావాలి. ఇది ఒకటోది. రెండో గొప్పతనం ఏంటంటే అండి, మనందరికీ తెలుసు అనుగ్రహ పరిపూర్ణురాలా అనగానే ఇప్పుడు మనం కొంచెం ధ్యానించుకున్నాం, దానికి పరమార్థం ఇది. రెండో అంశం మనం చూద్దాం. మరి అనుగ్రహం అంటే దేవుడి దగ్గర నుంచి కంప్లీట్గా వచ్చింది కదా, అంటే మరియ తల్లిని ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఇది మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఇప్పుడే మనం అనుకున్నాం, సముద్రం నుంచి కొన్ని వాటర్ తీయగానే సముద్రమే వెళ్తీ అయిపోదు. అదేవిధంగా ఇప్పుడు నేనున్నాను, నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఎవరైనా వ్యక్తి వచ్చి ఒక 10,000 అడిగితే నేను ఇస్తాను ఉదాహరణ గుణంతో. అంతేగాని నాకు శక్తికి మించి 2 లక్షలు ఇవ్వమంటే నేను ఎడికెళ్ళి తీసుకొచ్చి ఇస్తానని ఇవ్వలేను. అందుకే మరియ తల్లికి కేవలం ఏదో పరిపూర్ణురాలా లేకపోతే అనుగ్రహం కొంచెం పొందుకున్నావమ్మా అని వర్డ్ సపరేట్గా లేదండి. అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుకున్నావు. ఎంత అనుగ్రహం అంటే దేవుడు ఒక ఆశీర్వాదాన్ని ఇస్తే ఏ ఒక్క వ్యక్తి కూడా, ఏ సాతాను క్రియలు కూడా ఆపలేవు ఆ ఆశీర్వాదాన్ని. అదేవిధంగా మరియ తల్లి ప్రార్థిస్తే, మరియ తల్లి తన బిడ్డలని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని ఎవరూ కూడా ఆపలేరు. ఈ మాటకున్న అర్థం అదండి. దేవుడి ఆశీర్వాదంలో కూడా, దేవుడి మహిమలో కూడా అమ్మకి దేవుడు ఆ యొక్క స్థానాన్ని ఇచ్చాడు. మీరు అనొచ్చు ఇక్కడ, లేదండి దేవుడే మహిమోపేతుడు కదా, దేవుడి మహిమలో మరియ తల్లికి ఎలా ఉంటుందండి స్థానం అని. ఎందుకంటే అండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం మీరు ఒకసారి చూడండి. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను, మేము కృపాసత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. దేవుని మహిమను, అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. ఈ ఏకైక కుమారుడికి ఏముందంటే ఆ మహిమతో ఉన్నాడు. మహిమ గ్లోరీ, మహిమతో ఉన్నాడు. ఆ మహిమని తన గర్భములో మోసింది. అయితే ఆ మహిమ అమ్మ మరియ తల్లి దగ్గర ఉంది అని నొక్కి వక్కానించడానికి గల కారణం ఏంటంటే, పరిశుద్ధమైన గ్రంథంలో ఎక్కడా కూడా ఈ సంఘటన జరగలేదు. ఒకటి, యేసుప్రభువు వారి దగ్గర పరిశుద్ధాత్మదేవుడు పావుర రూపంలో దిగి వస్తున్నాడు ఆ యొక్క బప్తిస్మ యోహాను గారి జ్ఞానస్నానం ఇస్తున్నప్పుడు. అదేవిధంగా ఒక స్వరము ఆకాశము తెరవబడి వినబడుతూ ఉంది, తండ్రి దేవుడి యొక్క స్వరము. ఇక్కడ చూస్తే యేసుప్రభువు వారు ఉన్నారు, అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కనబడుతున్నారు. అదేవిధంగా అమ్మ మరియ తల్లి దగ్గర తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క అనుగ్రహము, మహిమ కనబడుతుంది. అది ఎక్కడ అంటే, రెండవదిగా లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం చూడండి. మరియ తల్లి అంటుంది ఈ సంభాషణ అంతా అయిపోయినాక, ఇది ఎలా జరుగుతుంది, ఇది అసంభవమేమో అనేసి. కానీ దేవుడు ఏం చెప్తున్నా అంటే చూడండి, అందుకు ఆ దేవదూత ఇట్లా, నేను పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును,
ఒకటి, పవిత్రాత్మ దేవుడు నీపై ఏం చేస్తాడు. 2, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. 3వదిగా, అందుచేత ఆ పవిత్ర శిశువు, పవిత్రుడు దేవుడు, పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. అమ్మ మరియ తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడి యొక్క శక్తి తనపైకి దిగి వస్తుంది. పవిత్రాత్మ దేవుడు తనపైకి దిగి వస్తూ ఉన్నాడు. అంటే ఇది అద్భుతము, మిరాక్యులస్ థింగ్ అండి. తిస్మ యోహాని గారు చేస్తున్న సమయంలో జరిగిన సంఘటన, అమ్మ మరియ తల్లి గర్భము ధరించకముందే జరుగుతున్న సంఘటన ఇది. మనం త్రోసిపుచ్చడానికి లేదు. అంటే అమ్మ మరియ తల్లి పైన ఎంత అనుగ్రహం ఉందో మనకు అర్థం కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకరీతిగా ఎక్కడా కూడా కనబడలేదండి, పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు. కానీ మరియ తల్లి దగ్గరికి వచ్చేసరికి ముగ్గురు ఒకేసారి కనబడుతున్నారు, మరియ తల్లి దగ్గర, మన తల్లి దగ్గర. కాబట్టి మనందరము అమ్మ మరియ తల్లిని పిలుస్తూ గౌరవిస్తూ ఉంటే మన అన్ని కుటుంబాలు కూడా యేసు నామములో కట్టబడతాయి, కట్టబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒక చిన్ని ప్రార్థనతో మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, నీ యొక్క సత్యాన్ని గొప్పగా మీరు మాకు పరమరహస్యాన్ని బోధించినారు అయ్యా. మరియ తల్లిని 5 అంశాల ద్వారా మీరు మాకు రూఢిగా అర్థమయ్యే విధంగా చెప్పి ఉన్నారు. ఈ మాటలు మేము మా హృదయంలో పదిలపరుచుకొని అనేకులకి ఈ విషయాలని ప్రకటిస్తూ నీ సాక్షులుగా భూదిగంతముల వరకు జీవించే గొప్ప ఆత్మ శక్తితో మేమందరము నింపబడిదుముగాక తండ్రి. నింపబడ్డామని విశ్వసిస్తున్నాము దేవా. అందుని బట్టి నీకు స్తోత్రము. చూస్తున్నా నీ యొక్క బిడ్డలందరినీ కూడా దీవించమని, అదేవిధంగా ఎవరెవరైతే నా తండ్రి మిమ్మల్ని గోజారుతున్నారో మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ బిడ్డలందరినీ కూడా మీరు రక్షిస్తున్నారని విశ్వసిస్తూ, అమ్మ మరియ తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా, రక్త కన్నీరు ద్వారా మీరు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతున్నారు దేవా. ప్రతిరూపాలు, స్వరూపాలు కన్నీరు కారుస్తున్నాయి, రక్తం కారుస్తున్నాయి. కాబట్టి వాటినన్నా చూసి మేము పాపము నుండి మరలి మీ వైపు తిరిగి వచ్చి మిమ్మల్ని స్వీకరించే మారు మనస్సును మా అందరికీ కూడా ఈ వాక్యము ద్వారా కనువిప్పుగా కలిగిందని విశ్వసిస్తూ, మా అందరి మనసులో ఉన్న విన్నపాలన్నీ కూడా నీ పాదసన్నిధిలో పెడుతూ, అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా, దివ్య మందసమైన మీ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్.